పెద్దలందరికీ నమస్కారం. సభకు నమస్కారం. ఇది తిలకించేటువంటి అశేష ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. వస్తుందా? కొంచెం సౌండ్ పెట్టి. పెద్దలందరికీ నమస్కారం. మనకి సంగీతం ద్వారా మోక్ష మార్గాన్ని అందింపజేయడానికి ప్రయత్నించారు సద్గురు త్యాగరాజ స్వామి వారు. వారు మనకి సులభముగా కడతేరను సూచనలను తెలియజేయు అన్నారు కదా. మనసా ఎటులోర్తునే నా మనవిని చేకనవే, నువ్వు చాలా చెడిపోతున్నావు. తామస రాజస గుణములు గలవారి చెలిమి చేసి చెడిపోతున్నావు. సత్వగుణం కావాలి నీకు. తద్వారా నువ్వు కడతేరచ్చు మోక్ష మార్గాన్ని. అంటే కడతేరడం అంటే ఏమిటి? మోక్ష మార్గం. మోక్షాన్ని పొందొచ్చును నువ్వు మనసా. ఈ మనసు, వారు చెప్పారే, మనసే అన్నిటికీ కారణం. అరిషడ్వర్గాల్ని జయించాలి ముందు ఈ మనసు. దాంట్లోనే తప్పిస్తున్నాం. జంతువులం. ఆవిడన్నారే, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అలాగా ఈ దీంట్లోంచి మనం బయటపడాలి. ఎలాగ వెతుక్కుంటున్నాం. ఒక ఇంట్లోంచి బయటపడి పనికెడుతున్నాం. అన్నిటి చోట్లకి వెళ్ళి మళ్ళీ మనం సేద తీరాలంటే ఎక్కడికి రావాలి? మన ఇంటికి రావాలి. మన ఇంటికి వచ్చి కాసిన మంచినీళ్ళు తాగితే, కాస్త తీర్థం చేసి ఉక్కాందా అక్కడ అని இருக்கும். அப்பவும் వర్క్ பண்ணுறவா இருக்கா வந்ததுக்கு அப்புறம். ఇంతకాలం అప్పుడు ఆడితే అలా అయిపోయింది మన కాలం. అలాగా గమ్యస్థానాన్ని వెతుక్కుంటూ వెడుతున్నారు. ఆవిడ కూడా అదే మాట అన్నారు. గమ్యస్థానం ఏది అంటే, కుక్షిని ఉంచుకోలేదా? ఈ ప్రపంచాన్ని అందరినీ కుక్షిని ఉంచుకున్నావు నువ్వు. ఈ సమస్త అండ చరాచరాల్ని కుక్షిలో ఉంచుకున్నావు. కుక్షిలోంచి బయలుదేరుతున్నాం మనం. బయలుదేరి మళ్ళీ ఆ కుక్షికి చేరడానికే ప్రయత్నాలు. ఇవన్నీ మన ప్రయత్నాలు సరిపోవు. మనం ఎన్నిట్లో బాధలు పడుతున్నాం. ఈ బాధల్లోంచి బయటపడి స్వామి దగ్గరికి వెళ్ళాలి. అది వెళ్ళడానికి వేదాలు మనకి ఉపదేశించాయి. భక్తి, ఇది చెయ్యి, ఇవి చెయ్యి, ఈ పనులు చెయ్యి, ఈ యజ్ఞాలు చెయ్యి, యాగాలు చెయ్యి, స్వామిని ధారణ చేసుకో, ఇన్ని చెప్పాయి. చెప్పినా కూడా అవన్నీ చాలా కష్టతరం. కలౌ సంకీర్త్య కేశవ అని కూడా చివరికి చెప్పారు. కేశవుని స్మరించు, పాట పాడు, నీకు ముక్తి లభిస్తుంది అని కూడా చెప్పారు. దాంట్లో కూడా పోలే మనకి. ఇవన్నీ చూసి త్యాగరాజ స్వామి వారు మనందరికీ చాలా ఉపదేశాలు చేశారు. రాముడిని ఒక్కరిని వారు కొలిచేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోలే. మనం ఎలాగ ఉండాలి, మన నడవడికి ఎలా ఉండాలి, కరుణ ఎలాగంటే ఈ విధమే కళ్యాణ సుందరరామ అన్నారు. దాంట్లో అన్నీ చెప్తారు. మనిషి అన్నవాడు ఏం చెయ్యాలి, ఏం భుజించాలి. మాంసము ముట్టడు, తొడకూడదంగిరా. సూర్యుని మరువడు, సూర్యనే మరకాదే. సంధ్యావందనం చెయ్యి, రోజు గాయత్రి చెయ్యి. సరే, ఇది గాయత్రి చేసేది మనమే. ఒక వర్గం చెయ్యాలి గాయత్రి. అందరూ చేస్తారా? చేయడానికి ఎలిజిబులా? కాదు. காயத்ரி எல்லாரும் பண்ண முடியுமா? முடியாது. அதுக்கு என்ன பண்ணலாம்? సరే, సంగీతం ఎక్కడుంది అంటే, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే. దినము రోజు త్యాగరాజ స్వామి వారికి ఒక గంపెడు తులసి దళాలు వచ్చేవిట. శిష్యుడు పట్టుకొచ్చేవాడు గంపెడు తులసి கூடையா. அவர் விஷ்ணு சஹஸ்ரநாமத்தோட அவர் அர்ச்சனை பண்ணுவார்.
பண்ணும்போது 98th శ్లోక ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన అని శ్లోకం. సుందర, సుందర పురుషుడెవడు? నారాయణుడు, విష్ణువు. వాణ్ణి అర్చన చెయ్యి. ఈ విష్ణువు ఎక్కడున్నాడు అంటే మంత్రంలో ఉన్నాడు. మనకి గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు. 24 అక్షరాల్లో స్వామి ఉన్నాడు. 24 అధిదేవతలు ఉన్నారు. ఒక్కొక్క 24 రూపాలు ఉన్నాయి స్వామి. 24 రూపాలని మనం రోజు స్మరిస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం కదా. రూపాల స్మరణ, ఆయా స్థానాల్లో వాడు ఉన్నాడు భగవంతుడు. అప్పుడు ఒక్కొక్కసారి మనకి సంధ్యావందనం చేసే అనుకూలించదు. కొన్ని పరిస్థితులు, అనుకూలించని పరిస్థితులు ఉన్నాయి, సందర్భం ముడియాదు. అప్పుడు ఏం చేస్తాం మనం? 24 నామాల్ని ఉచ్చరిస్తాం. పెద్దవాళ్ళు ఆచార అనుష్ఠాన శీలர்கள் என்ன பண்ணுவான்னா, கேசவ நாராயண மாதவா இது நாமம் சொல்லுவா. காயத்ரி சொல்லக்கூடாத సమయంలో అలాంటప్పుడు ఆ గాయత్రిలో ఉన్నటువంటి కొన్ని స్వరాల్ని, కొన్ని అక్షరాల్ని తీసుకున్నారు. ఎలాగా అంటే సా, రే, గో, ధీ, మా, ప్ర, ద ఈ అక్షరాలు తీసుకున్నారు. వీటికి రూపాలు ఉన్నాయి, ఆయా రూపాలు ఉన్నాయి. ఆయా రూపాల్ని అనుష్ఠిస్తున్నాం అన్నమాట. సరిగమ పదని అని అనడం వల్ల ఆ 7 రూపాల్ని మనం అనుష్ఠిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? మనం గాయత్రి చేసినటువంటి ఫలం మనకు దొరుకుతుంది. సారీ గా మా పదని అని చెప్పేటప్పుడు ఆయా దేవతల్ని ఉపాసిస్తున్నాం మనం, మనకి తెలియకుండానే. ఎలాగైతే నిప్పుని ముట్టుకుంటే అది మనకి తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అలాగా ఈ నామం అనేది మనం అనగానే మనకి దాని ఫలితం లభిస్తుంది. సా అంటే నారాయణుడు, రీ మధుసూదనుడు, గా హృషికేశుడు, మా ప్రద్యుమ్నుడు, పా జనార్దనుడు, దా హరి, నిషాదం త్రివిక్రముడు లేక అచ్యుతుడు అనే అభిప్రాయం కూడా ఉంది. ఈ 7 స్వరాల్ని మనం అనుసంధిస్తున్నాం. ఇప్పుడు ఉన్నవాడే గాయత్రి చెయ్యాలి, మిగిలిన వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళకేం లేదా? మోక్ష మార్గమే లేదా అంటే సంగీతం. స్త్రీలు చేయడానికి లేదు గాయత్రి జపం, వాళ్ళకి సంగీతం. అందువల్ల మన ఇళ్లలో స్త్రీలకు సంగీతం నేర్పించే అలవాటు ఎక్కువ ఉంది. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ పాడతారు మన వాళ్ళ ఇళ్లలో. ఎందువల్ల అంటే ఉపాసన. అలాగే మేమంతా స్వరం పాడుతూ ఉంటాం. వారు ఇందాక పాడారే ప్రాణాయామం, దాని పదని మ పదని గమ పదని నీ దబ పద పదని జనీ దబమ నిదని పని దదపమ గమ పదని దాని పని దదపమ అని పాడుతున్నాం. ఎందుకండి ఈ స్వరం అంతా? దీనికి అర్థం ఉందా అని అడుగుతారు మన త్యాగు గారు. దీనికి ఎందుకు ఇవన్నీ పాడతారు? స్వరం కీర్తన పాడి సాహిత్యం పాడొచ్చు కదా అంటే అలా కాదు. ఆ స్వరంలో ఆ అధిష్టాన దేవతని మనం ఉపాసిస్తున్నాం. ఉత్తిగా గాంధారం పట్టుకుని గా అనగానే గా అని అధిష్టాన దేవుడు హృషికేశుడిని తలుస్తున్నాం అనమాట. గా గమ గమ ప మ గ రీ రి గ మ గ అన్నప్పుడు
మధుసూదనుని హృషికేశుని కలిపి ఈ గమకంతో ఆ స్వామిని మనం భావిస్తున్నాం అన్నమాట. అప్పుడు మనకి ఆ పురుషార్థం కూడా పుణ్యము పురుషార్థము రెండు దక్కుతాయి. ఇది సంగీతం ధర్మార్థ కామ మోక్షాల్ని ఇస్తుంది అన్నాం. ధర్మం ఇస్తుంది. ధర్మం సరే, ధర్మం వస్తోంది. ధర్మం ఎలా వస్తోంది? రామ కృష్ణ లలితే శ్రీ ప్రవృద్ధే కామాక్షి, లేదా తెరతీయగరాదా తిరుపతి వెంకటేశ భావములోన ఏం పాడినా కూడా ఆ స్వామిని స్మరిస్తున్నాం. మనకి దానివల్ల ప్రయోజనం కలుగుతోంది. ధర్మం అనేది దొరుకుతుంది. అర్థం దొరుకుతోంది, తెలుసు అందరికీ. కామం అంటే ఏమిటి? మనం అనుకునే కోరికలు నెరవేరుతున్నాయి. అర్థం వల్ల కామం తీరుతోంది, కామం వస్తుంది. అర్థం వల్ల కోరిన కోరికలు కోరిన కోరికలో సగే శ్రీరమణ నిన్న నిశము అన్నారు. కోరిన కోరికలు వస్తాయి. నిన్ను అనిశము నిన్ను స్మరిస్తుంటే కోరిన కోరికలు వస్తాయి. ఈ మూడు సరే. మోక్షం ప్రయోజనం లేదు, మోక్షం రాదు. ఎలా వస్తుంది? సంగీత జ్ఞానం ఉండాలి. ఈ సంగీత జ్ఞానాన్ని చేసిన వాళ్ళు ఎవరు? భృంగి, నటేశ, సమీరజ, ఘటజ, అగస్త్యుడు, వీళ్ళంతా పెద్దలందరూ కలిసి ఈ సామవేదంలోంచి తీసి ఈ సంగీతాన్ని మనకి ఇచ్చారు, అందజేశారు. ఈ సంగీతం పాడితే వచ్చేస్తుందా? సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే. మనసా సన్మార్గం ఉందా నీకు? సన్మార్గం అంటే ఏమిటి? మళ్ళీ మార్గం ఇందాక అనుకున్నాం, మోక్షం. సన్మార్గం అంటే మోక్షం, మంచి మార్గం. ఆ మార్గం దొరకాలి నీకు అని పాడారు. దీంట్లో అంతా చాలా విచారం అంతా ఉంది. విచారం అంటే చర్చ అంతా ఉంది దీంట్లో. సరే, ఈ సంగీతం అలాగే స్వరరాగ సుధారసయుత భక్తి స్వర్గాపవర్గమురా. రాగరసం అన్నారే, రాగరసం. మేము రాగరసంలో చాలా ఉండేవాళ్ళం. ఆ రాగరసం, ఈ రాగం ఏమిటి, దీంట్లో రసం ఏమిటి? దాంట్లో మళ్ళీ నవవిధ ఎన్ని రసాలండి? ఎన్ని రసాలు? నవరసయుత. వాణ్ణి మనం అర్చించాలి. ఎవరిని? స్వామిని. సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను సొక్కజేయు ధీరుడు ఎవ్వడు. సొక్కజేయాలి ఆయన్ని. ఆయన సొక్కజేస్తేనే ఆయన అనుగ్రహిస్తాడు మనకి సరి అయిన సన్మార్గానికి. దాంట్లో ద్రాక్షారసం అన్నారు. నారికేళం, కదళి, ద్రాక్షారసం. నారికేళం కొట్టాలి, தேங்காய் உடைச்சிதா சாப்பிடணும், ரொம்ப கஷ்டம். அதுக்கு முன்னாடி எல்லாம் உடைக்கிறது மாத்திரம் இல்லை, மேலே இருக்கிறதெல்லாம் எடுக்கணும், இதெல்லாம் உரிச்சு எல்லாம் பண்ணணும். அப்போதான் கঠিனம். அதுக்கு அடுத்த கঠিனம் ஜம்பு அரிட்டி பண்டு, పనస, నారికే, కదళీ పాకం. తర్వాత ద్రాక్షారసం. ద్రాక్ష రొంబ ఈజీ, తినడం చాలా ఈజీ. సో ద్రాక్షారసంతో కూడినటువంటి మాటల చేత నిన్ను అర్చించాలి అని చెప్పారు. అది మూలా పరమానందమనే కమలముపై, ఈ కమలం మీద ఏముండాలి? ఆనందం అనే ఉండాలి. ఈ కమలం మీద మన మనస్సు ఉండాలి. ఏం కూర్చుంది అక్కడ? బకబెకములు చెలగే, కొక్కు,
కవళ బక్క బెక్కం రెండుమే, ఈ రెండు కూర్చున్నాయి. కొంగ కప్ప అవన్నీ దాని మీద కూర్చుంటే దానికి ప్రయోజనం ఉంది? మన భక్తి అనేది కూర్చోవాలి దాని మీద. పరమానందం అనే కమలముపై బకబకములు చెలిగే. ఎంత కష్టం వచ్చిందిరా స్వామి. స్వరరాగ రసయుత భక్తి స్వర్గాపవర్గం. ఈ భక్తి కావాలి. మూలాధారం వారు చెప్పారే, మూలాధార నాదం ఎరుగడం. సా సా ఇక్కడ మనం పట్టుకుంటే మనకి తెలుస్తుంది ఆ వైబ్రేషన్. గా మా పా దా నీ, ఈ సప్తస్వరాలు ఇన్ని చోట్ల పుట్టాయి. నాభి హృత్కంఠ రసన నాసాదుల ఎందు శోభిల్లు సప్తస్వర సుందరులు భజింపవే, అప్పుడు నీకు సన్మార్గం కలుగుతుంది అని చెప్పారు. అలాగే చివరికి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మోక్షము గలదా, జీవన్ముక్తి కావాలి వీడికి. జీవన్ముక్తి కావడానికి ఏం చేయాలి? సంగీతం ఎలా ఉపయోగిస్తుంది అంటే వారు ఇందాక చెప్పారు, అందరూ చెప్పేశారు. అది ఒక నాదాన్ని ఉపాసిస్తే ఆ ఉపాసన వల్ల మనకి సరే వాడికి అనుభవం కలుగుతుంది, విన్నవాడికి కూడా అనుభవం తాదాత్మ్యత కలుగుతుంది. అంతర్గాంధారమే వస్తుంది నాకు ఇవాళంతా. గమా గమా పా అని శృతి శుద్ధముతో సుస్వరముతో, సుస్వరం ఉండాలి. ఈ సుస్వరంతో గానం చేస్తే అది లయించిపోతుంది మనసులో. మాకు లయిస్తోంది, మమ్మల్ని మేము మర్చిపోతున్నాం, గర్వంగా చెప్పుకుంటాను, పర్వాలేదు. మన కష్టాల్లోంచి ఈ సంగీతం విముక్తుల్ని చేస్తుంది. మనకి మిగిలిన విషయాల మీద, ఐహిక భోగాల మీద వాంఛ లేకుండా ఈ సంగీతం చేయగలదు అనేది అది అనుభవంతో కూడినటువంటి సత్యమే. ఎంతో కష్టపడతాం. ఒక్కొక్కసారి వైలిన్ తీసుకుని కూర్చుంటే ఆ సుస్వరంగా అలా బో వేస్తూ, ఇది శ్వాస ప్రాణాయామం అని చెప్పారే, సా అంటాం కదా. ఇది సుస్వరం కలవడం చాలా కష్టం. శుద్ధంగా పాడడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే ఎంతోమందికి మేము నేర్పుతున్నాం. కొందరు బాగా నేర్చుకునే వాళ్ళకి చెప్తుంటే మాకు అప్పుడే ముక్తి, జీవన్ముక్తి అన్నారే, ఆ జీవన్ముక్తి అవి వింటున్నా జీవన్ముక్తి కలుగుతుంది, చేస్తున్నా మనం సాధన చేస్తున్నా జీవన్ముక్తి కలుగుతుంది. జీవన్ముక్తులు కాని వారులకు మోక్షము గలదా అన్నారు అని అన్ని నెగిటివ్లే చెప్తారు దీంట్లో. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు. నీ యొక్క సాక్షాత్కారం కావాలి, సంగీతం కావాలి, సద్భక్తి అది కావాలి. సద్భక్తి జ్ఞాన విహీనులకు మోక్షము గలదా. ఈ సద్భక్తి జ్ఞానం వాళ్ళకి మోక్షం ఉందా అంటున్నారు. అంటే ఏమిటి అర్థం అంటే అవన్నీ కావాలి అని అర్థం. నెగిటివ్ కాదురా, పాజిటివ్గా తీసుకో. ఇవన్నీ ఉంటే నీకు అది కలుగుతుంది. ఇది ఎలా అవుతోంది? ప్రాణానల, ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రాణానల సంయోగము వలన ప్రాణము అనలము ఈ లోపల ఉన్నాయి. ప్రాణం గాలి, అనలం నిప్పు, ఈ రెండు సంయోగం. ఈ సంయోగము వలన ప్రణవనాదము, ఇది ఓంకారం పుట్టింది. ఓంకారమే కాదు, మాటే పుట్టింది. మనం మాట్లాడుతున్నామంటే అది ఈ సంయోగం వలన ఈ ఊర్ధ్వనాడులన్నీ ప్రకంపించి పైకెళ్ళి మనకి మాట వస్తుంది. మనకి ఇవన్నీ తెలియవు. దీంట్లోంచి ఓంకారం వచ్చింది, ఓం అనేది. చిన్న విషయం చెప్తాను. సాపాస రాలేదు, సంగీతం రాలేదు ఒకడికి, ప్రయత్నిస్తూ ఉంటాం. నాకు నేర్చుకోవాలంటే పాడమా అంటాం, వాళ్ళకి ఏం రాదు. అప్పుడు ఒక సౌండ్ ఇయ్యి, ఓం అని నుంచో. ఎక్కడ ఏ స్వరంలో ఉంటుందో అది ఓ ఓ అంటాడు. అది షడ్జం పెట్టుకో, అది సా. అది
కాసేపు అయ్యాక ఓం పాడు. సా అనమంటే రాదు వాళ్ళకి, పా రాదు. ఎంతో కష్టపడాలి, వాళ్ళకి వాయిస్ వెళ్ళదు. వాళ్ళకు కూడా సంగీతం వచ్చే మెథడ్ ఇది. ఓమను. అక్కడెక్కడో నీ పిల్ల ఉంది, వాడిని పిలుస్తావు. పక్కనున్న పిల్లవాడిని పిలిచే తీరు వేరే, దూరంగా ఉన్న పిల్లవాడిని పిలిచే తీరు వేరే. వాడిని అరిచి పిలుస్తావు, అది పైషడ్యం. నువ్వు అరిచి పిలిస్తే పైషడ్యం. అలాగ నీకు స్వరస్థానాలు అన్నీ వస్తాయి, మనకి రాకుండా పోవు. గురువుకి ఓపిక ఉండాలి, నేర్చుకునే శిష్యుడికి ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉంటేనే వస్తాయి ఇవన్నీ. లేకపోతే అది కష్టం, రాలేదు అని వీడు వదిలేస్తాడు, వాళ్ళు వదిలేస్తారు. అది కాదు ఇది. అప్పుడు ప్రణవనాదం ఓంకార ప్రణవనాదము సప్తస్వరములై పరగే ఈ సరిగమ పదని వచ్చాయి. వీటిని ఇది ఎవరి దగ్గరుంది? వీణావాదన లోలుడవు శివుడి మనోరథం అది. అది వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలియని వాళ్ళకి ఈ త్యాగరాజనత వాడికి మోక్షం తెలుస్తుందా అన్నారు. అంటే ఇవన్నీ తెలుసుకోండిరా, ఈ ప్రణవనాదం ఏమిటో తెలుసుకోండి, ఈ సప్తస్వరాలు ఏమిటో తెలుసుకోండి. సప్తస్వరాలు మాత్రమే కాదు, దాంట్లోంచి 12 స్వరాలు వచ్చాయి. 16 స్వరాలు అన్నాం మనం పెట్టుకునేవి 16 స్వరాలు. 12 స్వరాలు చేశారు, వాయిస్తాను. 12 స్వరాలు చేశారు, 22 శృతులు వచ్చాయి. మన కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి ఎన్ని కాంప్లెక్స్ విషయాలు వేరే ఏ సంగీతంలోనూ లేవు. అది ఘంటాపదంగా చెప్పచ్చును. అలాగా ఈ మోక్ష మార్గాన్ని మనకి కరతలామలకం చేసేటువంటి ఈ కీర్తనలు మనం ఇవాళ మన స్వాముల వారి ఈ చాతుర్మాస దీక్ష సందర్భంగా మనం స్మరించుకున్నాం. ఈ స్మరించుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ, మన త్యాగరాజన్ గారు, మన సుందర్ రామన్, ఇలాంటి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక్క కీర్తన ఒకటి సంగీతం వాయించమని వారు చెప్పారు. అది కూడా స్మరిద్దాం ఇవాళ. మా గురువర్యులు వారిని స్మరించాలి. ఇన్ని విషయాలు చెప్పానంటే మనకేం లేదండి, అంతా గురువులకి చెందుతుంది. మా మేనమావ గారు సంగీత సాహిత్య కళానిధి వారు. ఎంతో రీసెర్చ్ వర్క్స్ ఇవన్నీను పెద్ద వర్క్స్ చేసిన వారు. NCH నల్లాన్ చక్రవర్తులు కృష్ణమాచార్యులు వారు. వారి దగ్గర నేను గురుకుల వాసం, వారి దగ్గర ఉండి తెలుసుకున్న విషయాలు. వారికి పూజ్యులు ఎవరు? రామకృష్ణపత్తులు గారు, గాయక సార్వభౌమ రామకృష్ణపత్తులు గారు, నాద చక్రవర్తి అని మేమంతా వారికి దాసానుదాసులు అయినటువంటి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. వారిని స్మరించాలి. మా గురువు గారికి ప్రాతస్మరణీయులు వారు, సర్వదా వారిని స్మరిస్తూ ఉండేవారు. మా గురువు గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని, వారి అణువులో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఉండేవారు మా గురువు గారికి. వారు చెప్పిన విషయాలు కొన్ని వారి బాణియే మాకు. అది కొంచెం వినిపిస్తాను. అన్నప్పుడు మాకు దుఃఖమే వస్తుంది. ఆ షడ్జం పెట్టుకోగానే మాకు దుఃఖం వస్తుంది. ఇది ఏదో నేను గొప్పతనం కోసం చెప్పిన విషయం కాదు. ఆ స్వరానికి ఉండే మహత్యం, ఆ మోక్ష మార్గానికి ఉండేటువంటి
విధానం చెప్పడానికి నేను చెప్తున్నాను ఇది.
ఇక్కడ చిన్నది ఏందా వాయించిన, చిన్నది వాయిస్తా. కొంచెం సౌండ్ పెట్టమ్మా, కొంచెం సౌండ్. ముందు వాయించిన రాగం శోకరసం, కరుణరసం. ఇది కొంచెం ఉత్సాహరసం.